హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ బాదం పప్పుతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చాక్లెట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ఫుల్గా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసి పెడితే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే 1 కప్పు బాదం పప్పు అయితే తీసుకున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకున్నాను. ఇలా నానిన తర్వాత ఈ పైన ఉండే తొక్కనన్నిటిని తీసేసుకోవాలి. ఈ విధంగా పైన ఉండే తొక్కని పప్పుని సపరేట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పును వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. పాలతోనే ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మనకు సరిపడా పాలు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 1 కప్పు బాదం పప్పు, 1 కప్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో షుగర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఇది బాగా కరిగేలా వేడి చేసుకోవాలి. ఇది క్యారమిల్ లాగా తయారవుతుంది. షుగర్ అంతా బాగా కరిగి ఈ విధంగా కరుగుతూ ఉంటుంది. మనమైతే నిదానంగా కరిగించుకోవాలి, లేదంటే ఇది మాడిపోతుంది. ఈ విధంగా సిరప్ అయిన తర్వాత, క్యారమిల్ సిరప్ అయిన తర్వాత మనము చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత బాగా అంతా సిరప్ అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. నేను మామూలు కడాయి తీసుకున్నాను, మీరు నాన్ స్టిక్ తీసుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది. ఈ విధంగా దగ్గరగా వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఈ విధంగా మంచి కలర్ వస్తుంది. అలాగే ముద్దకు వచ్చేంత వరకు ఈ విధంగా వేడి చేసుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ కట్టేసి ఒక గిన్నె తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసి దీని మీద ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. మరీ అంత పలుచగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకొని దీన్ని బర్ఫీలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలి తీసుకొని. ఇదొక మెథడు. తర్వాత ఈ విధంగా అంతా ఈ విధంగా చేసుకొని బాగా చల్లారేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత చల్లారిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా మనకి కాజు స్వీట్ అయితే దొరుకుతుంది కదా బేకరీస్లో, అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్క దాన్ని కొంచెం గీ చేతికి అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అయినా తినచ్చు, లేదంటే వీటిని ఒక బటర్ పేపర్ తీసుకొని చాక్లెట్ కవర్స్లా కట్ చేసుకొని ఈ విధంగా ఈ పేపర్లో చాక్లెట్స్ లాగా చుట్టుకోవచ్చు. ఇలా చుట్టుకున్న తర్వాత వెంటనే తినకూడదు, ఒకరోజు ఆరనివ్వాలి. తర్వాత తీసి చూస్తే ఈ విధంగా చాక్లెట్ అయితే నీట్గా వచ్చేస్తుంది, పేపర్కి అంటుకోకుండా. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.